హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామపారాయణలో భాగంగా ఈరోజు నామం 184వ నామం, మూడక్షరాల నామం నిస్తుల. మనం మంత్రజపం చేసుకునేటప్పుడు ఓం నిస్తులాయై నమః అని చెప్పుకోవాలి. ఇది మూడక్షరాల నామం. నిస్తుల, నీలచికుర, నిరపాయ, నిరత్యాయ నుంచి సర్వజ్ఞ, సాంద్రకరుణ, సమానాధిక వర్జిత వరకు 15 నామాలు. అంటే 184వ నామం నుంచి 198వ నామం వరకు ఉన్నటువంటి నామాలు. ఈ 15 నామాలు కూడా భవానీ విద్యలో ఇంకొక ఉపాసనా విధానం. ఇప్పుడు ఈ 15 నామాలలో భవానీ విద్య ఇంకొక ఉపాసనా విధానంలో మొదటి నామం నిస్తుల, అంటే సాటి లేనటువంటిది. తుల అంటే సరి సమానమైనది, సాటి అయినది, ఒకదానికొకటి పోల్చి చూడగడం. అమ్మవారితో పోల్చదగినటువంటి వస్తువు మరొకటి భూప్రపంచంలో లేదు కనుక అమ్మ నిస్తుల. ఇది వసిన్యాది వాగ్దేవతలకు బాగా తెలుసు. అందుకే పద్మాలులా పాదాలున్నాయి అనకుండా పద్మాల కంటే గొప్పగా ఉన్నాయని చెప్పారు ఇంతకుముందు నామాల్లో. అమ్మ సగుణము నిస్తులమే, నిర్గుణము నిస్తులమే. సగుణంలో అయినా అమ్మతో సాటి వచ్చేది విశ్వంలో ఇంకోటి లేదు, నిర్గుణంలో అయినా అమ్మతో సాటి వచ్చేది ఇంకోటి లేదు. బ్రహ్మం అంటే మళ్ళా ఇంకొక బ్రహ్మం లేదు, అది ఏకం మాత్రమే. ఏ విధంగా అయినా ఏ విషయంలో చూసినా కూడా అమ్మవారితో తులతూగేవారు లేరు. అమ్మ ఎవ్వరినీ తూకం వేయదు కాబట్టి అమ్మవారితో తూకం తూగగలిగినటువంటి వారు ఎవ్వరూ ఉండరు అనేది రహస్యార్థం. ఇది మనం అలవర్చుకోవాలి. ప్రతి వారికి వాళ్ళకి మార్కులు వేసి వాళ్ళ సత్తాను నిర్ణయించడానికి ప్రయత్నిస్తాం, కానీ అసలు దీన్ని చేయడానికి మనం ఎవరండి ఈ తూకం తీయడానికి? ఇంకొకరి సత్తా గురించి అసలు మనకెందుకు? ముందు మన సంగతి ఏంటో మనం చూసుకోవాలి కదా. అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి మన అర్హతను పెంచుకోవటం అనేదే మన సాధనగా తెలుసుకోవాలి. అటువంటి సాధన సాటి లేనిది అనేది ఈ నామానికి అర్థం. అందంలో కానీ, హోదాలో కానీ, ఆస్తిలో కానీ ఇంకొకరిని తక్కువ చేసి మనమేదో పెద్ద గొప్ప అనుకోవటం కానీ లేదు. వారికి ఎక్కువగా ఉంది, మనకు చాలా తక్కువగా ఉంది అని మనల్ని మనం కించపరచుకోవడం కానీ ఇవి ఏవి కూడా ఎప్పుడూ చేయకూడదు. తమను తాము తక్కువ చేసుకున్నా దోషమే, వాళ్ళతో పోల్చుకొని మనకు లేదని ఏడ్చినా కూడా దోషమే. ఈరోజు మనం ఉన్నటువంటి ఈ స్థితికి మనమే కారణం. గత జన్మల్లో మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాలే ఈ జన్మలో మన కర్మలకి ఆధారభూతాలు అవుతాయి. మళ్ళీ మనం ఈ జన్మలో కూడా అలాగే ప్రవర్తిస్తే ఈ కర్మ అనుభవించడానికి ఇంకో జన్మ పుట్టాలి. అందుకే మనం ఇంతకుముందు నామంలో చెప్పుకున్నట్టుగా కర్మ అనేది మనకి జీరో అయినప్పుడు మాత్రమే మనకు మోక్ష సాధన. ఇలా మనం తూకం వేసుకుంటూ పోయామంటే మన ఎప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో మన జన్మ అనుభవిస్తూ ఉండాల్సిందే తప్ప మోక్షానికి దరిదాపులకి కూడా మనం పోలేము. ఇలా చెయ్యకుండా అమ్మవారితో సరితూగగలిగినటువంటిది ఏదీ లేదు అని ఎలాంటి ఇది ఉందో, మన బతుకేంటో మన పరిస్థితి ఏంటో మనం ఎవరితో తూకం వేసుకోకుండా అమ్మ సాధనలో మునిగి అమ్మని మనం గనక పూర్తిగా నమ్మి అమ్మవారి ధ్యానంలో ఉంటే మనం కూడా అమ్మ ఈ నిస్తుల స్థితికి మనం కూడా చేరుతాం. అసలు మనిషికి వచ్చే అనారోగ్య కారణాల్లో మొట్టమొదటిది వాడికి ఉంది, మనకు లేదు. ఈ న్యూన్యతాభావం కానీ, మనకుంది వాడికి లేదు అనే సుపీరియారిటీ కాంప్లెక్స్ కానీ, ఈ రెండూ కూడా మన ఆరోగ్యానికి చెడు చేసేవే. దర్పము, గర్వము మనల్ని ముంచేస్తుంది, నిరాశ, నిస్పృహ మనల్ని ముంచేస్తుంది. ఈ రెండిటికి అతీతంగా మనం బతకగలగడమే మన బ్రతుకు. ఇదే మన కర్మలు మనం ఆచరించాల్సినటువంటి విధానం. ఈ నిస్తుల నామం నుంచి సమానాధిక వర్జిత అనే నామం వరకు కలిగినటువంటి 15 నామాలు పంచదశి మహావిద్యోపాసనకి, భవానీ విద్యకి సంబంధించినటువంటివి. ఈ 15 నామాలు ఎవరైతే ప్రతిరోజు స్మరిస్తూ జపిస్తూ దుఃఖాలు పోగొట్టుకొని సుఖప్రదమైన జీవితాన్ని గడుపుతారో వారికి అమ్మ ఆదరణ త్వరగా లభిస్తుంది. ఈ నామజపం వల్ల దుఃఖం దూరం అవుతుంది, కుటుంబ కలహాలు తొలగిపోతాయి. పిల్లలు భవిష్యత్తు బాగుండాలని కోరుకునే తల్లిదండ్రులు ప్రతిరోజు కూడా నిస్తులానామం నుంచి సమానాధిక వర్జిత వరకు నిత్యం జపించడం అనేది శుభ ఫలితాలను అనుగ్రహిస్తుంది. ఓం శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.